ఆ ద్వారకాపురానికి తూర్పు దిక్కులో చక్కని రైవత్తక పర్వతం ఉంది. దక్షిణ దిక్కులో లతావేష్టం అనే పర్వతం ఉంది. అది 5 రంగులతో ఇంద్రధనస్సులాగా ప్రకాశిస్తూ ఉంటుంది. పశ్చిమ దిక్కులో సుకక్షం అనే పర్వతం ఉంది. అది విచిత్రమైన తోటలతో శోభిల్లుతూ ఉంటుంది. ఉత్తర దిక్కులో తెల్లని వేణుమంత పర్వతం ఉంది. తూర్పు దిక్కులో ఉన్న రైవతక పర్వతానికి దగ్గరలో చిత్రకంబలం అనే వంటి రంగులతో ప్రకాశిస్తున్నటువంటి పాంచజన్య వనం ఉంది. లతావేష్టి పర్వతానికి 4 దిక్కుల మేరు ప్రభావనం, తాళవనం, పుష్పకవనం ఉన్నాయి. సుకక్ష పర్వతం చుట్టూ చిత్రపుష్పకం అనేటువంటి వనం ఉంది. శతపత్రవనం, కరవీరవనం, కుసుంబీ వనాలు కూడా ఉన్నాయి. వేణుమంత పర్వతానికి 4 వైపులా చైత్రరథం, నందనం, రమణం, భావనం అనేటువంటి మహావనాలు ఉన్నాయి. ఇలా శోభిస్తున్న ఆ శ్రీకృష్ణుడి నగరానికి తూర్పు దిక్కులో అందమైనటువంటి పుష్కరిణి ఉంది. అది 100 ధనస్సుల వైశాల్యం కలిగి ఉంది. అంతటి ద్వారకాపురానికి 50 ముఖద్వారాలు ఉన్నాయి. అలా వెలుగులతో ప్రకాశిస్తున్న ఆ పురంలోకి శ్రీకృష్ణుడు అడుగుపెట్టాడు. అక్కడ ఉన్నతమైన భవనాలు ఉన్నాయి. తీక్ష్ణ యంత్రాలు, శతఘ్నులు, వివిధ యంత్రాలు, పెద్ద పెద్ద ఇనుప చక్రాలతో కూడి ద్వారక ఉంది. స్వర్గంలో ప్రాకారాల వద్ద ఉన్నట్లుగా ద్వారకాలో కూడా క్షుద్ర గంటికలు ఉన్నాయి. అక్కడ 8,000 రథాలు ఉన్నాయి. వాటిపై పతాకాలు ఎగురుతున్నాయి. ఆ ద్వారకాపురి 8 యోజనాల వెడల్పు కలిగి ఉంది. యోజనాల వెడల్పు 12 యోజనాల పొడవు కలిగి ఉంది. దాని పరిసర ప్రాంతం దాని వైశాల్యానికి రెట్టింపుగా ఉంది. ఇలా అన్ని విధాలుగాను పుష్టిగా ఉన్న ద్వారకాపురిని శ్రీకృష్ణుడు చూసుకున్నాడు. ద్వారకాపురంలో 8 ప్రధాన మార్గాలు ఉన్నాయి. పెద్ద పెద్ద కక్షలున్నాయి. పెద్ద పెద్ద 16 కూడళ్లతోనూ 4 కూడళ్లతో ఉన్న రాజమార్గాలు ఉన్నాయి. ఆ నగరం శుక్రనీతి ప్రకారంగా నిర్మించబడింది. వ్యూహాల మధ్యలో మార్గాలున్నాయి. 7 రహదారులున్నాయి. వాటన్నిటినీ విశ్వకర్మ నిర్మించాడు. మణులు పొదగబైన బంగారు మెట్లతో ఉన్న భవనాలున్నాయి. ఆ భవనాల నుంచి చక్కని గీతాలు, మధుర ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. ఆ భవనాల్లో దాశార్క వంశీయులు నివసిస్తున్నారు. దాశార్క వంశీయులు వారిని చూసి ఇంద్రుడు చాలా సంతోషించాడు. అక్కడి భవనాలు మేరు పర్వత శిఖరాల్లాగా బంగారు రంగుతో వెలిగిపోతున్నాయి. రత్నాలతో అలంకరించబడి ఉన్నాయి. చక్కని అంతరాన్ని కలిగి అర్ధచంద్రాకారంతో ఉన్నాయి. వాటిపై చక్కని శయ్యలున్నాయి, పక్షులున్నాయి, యంత్రగృహాలున్నాయి. గైరికాది ధాతువులతో అక్కడ భవనాలు తయారు చేయబడి ప్రకాశిస్తున్నాయి. వాటి క్రింద భాగాలు మణులు, బంగారము, మట్టితో నిర్మించబడి ఉన్నాయి. వాటికి సున్నం వేయబడి ఉన్నాయి. ఆ భవనాలకు వైడూర్యాలు పొదిగిన అంటే గడియలున్నాయి. గడియలు అంటే మామూలు గడియలు ఉంటాయి కదా, గడియలు వేసేటువంటి గడియలు. అక్కడ అన్ని ఋతువుల్లోనూ హాయిని కలిగించే గాలులు వీస్తూ ఉంటాయి. అందమైన పర్వతాల్లాగా అక్కడి భవనాలు అందంగా ఉన్నాయి. భోగవతీ నగరంలాగా ఆ ద్వారకాపురం శోభిస్తుంది. ఆ భవనాల్లో దాశార్హ వంశీయులు ఆయుధాలు, అస్త్రశస్త్రాలు ఇంద్రధనస్సు లాగా ప్రకాశిస్తున్నాయి. ఇంతటి అద్భుతమైన ద్వారకాలో శ్రీకృష్ణ భగవానుడి భవనాన్ని విశ్వకర్మ నిర్మించాడు.
అది 4 యోజనాల పొడవు కలిగి ఉంది, 4 యోజనాల వెడల్పు కలిగి ఉంది, ధనరాశులతో నిండి ఉంది, అన్ని వైపులా యోజనం మేర వరకు వ్యాపించి ఉంటుంది, మేరు పర్వతంలాగా బంగారంలాగా వెలిగిపోతూ ఉంది. అక్కడ విశ్వకర్మ రుక్మిణీదేవి కోసమై ఒక అందమైన భవనాన్ని నిర్మించాడు. సత్యభామకు ఇంకొక శ్వేత భవనాన్ని నిర్మించాడు. అందులో ఆమె నివసిస్తూ ఉంది. దానిని శీతల వనం అంటారు. వన ప్రదేశంలో నిర్మించబడిన మరొక భవనంలో జాంబవతి ఉంటుంది. ఈ భవనం రుక్మిణి సత్యభామల భవనాల మధ్యలో ఉంది. దీని విశ్వకర్మే నిర్మించాడు. కులీన గాంధార రాజు కూతురైన సుకేషి అనే ఆమెను కృష్ణుడు ఆ భవనంలో ఉంచాడు. పద్మకూటం అనే భవనం ఉంది. అది పద్మం వంటి ఛాయ కలిగి ఉంటుంది. ఆ భవనంలో సుప్రభ అనే మహారాణి నివసిస్తూ ఉంది. అక్కడ సూర్యప్రభ అనే భవనం ఉంది. దాన్ని శ్రీకృష్ణుడు తన భార్య అయిన లక్ష్మణకు ఇచ్చాడు. వైడూర్యమణి వంటి పచ్చని కాంతి గల భవనం ఉంది. దానిని కృష్ణుడు మిత్రవిందకి ఇచ్చాడు. అది అన్ని భవనాలకు భూషణం వంటిది, మెరిసిపోతూ ఉంటుంది. విశ్వకర్మ ద్వారకాలో కేతుమంతమనే చక్కని భవనాన్ని నిర్మించాడు. అందులో సుదత్త అనే రాణి నివసిస్తూ ఉంది. అక్కడ విరస అనే భవనం ఉంది. అక్కడ రజోగుణం ఉండదు, నిర్మలంగా ఉంటుంది. అది కృష్ణుడి పరిచర్యలు చేసే గృహము. అక్కడే మరొక ముఖ్యమైన భవనం ఉంది. అదే యోజన వైశాల్యం కలిగి ఉంది. అది రత్నాలతో పొదగబడి ఉంది. ఈ రత్నాలు అనేది మామూలు సిమెంట్ అనుకోండి, మామూలుగా చెప్పాల్సిన పని లేదు. రత్నాలు మణులు మాటికి చెప్పాల్సిన పని లేదు. మీరు అనుకోవాలి రత్నాలు మణులు సిమెంట్ అనుకోవాలి. మనం సిమెంట్ అంటే రత్నాలు మణులు లెక్క అంత అనుకోవాలి. మాటికి మనము వ్యాస భగవానుడు ఎందుకో చాలా రత్నాలు 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 రత్నాల బంగారం మీద కొంచెం తక్కువగా చెప్పాడు, కానీ ఈ రత్నాలు మాత్రం ఎక్కడా వదలలేదు. రంగురంగు రత్నాలు రత్నాలు రత్నాలు. అందుకని మనం ఇసుక అనుకుందాంలేండి, సరిపోతుంది కదా. అట్లా అనుకుంటే సిమెంటు అనుకుందాంలేండి. ఆ భవనంలో మార్గాన్ని చూపించేటువంటి ధ్వజాలు ఉన్నాయి. వాటి కర్రలన్నీ బంగారంతో చేయబడి ఉన్నాయి. అదే బంగారం కొంచెం తక్కువ పెట్టాడు, ఎందుకో తెలియదు. ద్వారకాలోని ఇళ్ళు అన్నిటికీ గంటలు వేలాడదీయబడి ఉన్నాయి. అంటే అదే కాలింగ్ బెల్స్ లాగా అనిపిస్తుందమ్మా. కృష్ణుడు ఆ ద్వారకలో వైజయంతి అనే పెద్ద పర్వతాన్ని తెచ్చిపెట్టాడు. అక్కడ హంసకూటం అనే పర్వతం ఉంది. అది 6 తాటి చెట్లంత ఎత్తు కలిగి ఉంటుంది. అది అర్ధయోజనం వరకు విశాలంగా ఉంది. దాని మీద ఇంద్రద్యుమ్నం అనేటువంటి పెద్ద సరోవరం ఉంది. అది శ్రీకృష్ణుడికి లీలాస్థానం అయి ఉంది. అక్కడ కిన్నెరులు చక్కగా గానం చేస్తూ ఉంటారు. దానిని అన్ని ప్రాణులు దర్శించవచ్చు. అది ముల్లోకాలను ప్రసిద్ధి చెంది ఉంది. అక్కడే ఇప్పటికి కూడా ద్వారకాలో ఆ సముద్రం దగ్గర పక్కలో ఇంకొక సముద్రం లాగా ఉంది. అటు వెళితే ఇంకొక చిన్న ద్వారక, ఇంకొక ద్వారక ఉంది. అక్కడే కొంతమంది అక్కడే పెట్టారని ఇప్పటికి కూడా ఆ పర్వతం అక్కడే ఉంది. చాలా విశేషంగా ఉంది. అక్కడ వెళ్ళి చూడండి ఒకసారి. అలాగే ప్రసిద్ధికెక్కిన మేరు పర్వతంతో ఒక శిఖరాన్ని కృష్ణుడు పెకిలించి తీసుకొని వచ్చి ద్వారకాలో ఉంచాడు. ఆ శిఖరమే అక్కడుంది అని. అది అన్ని ఔషధాలతోనూ అలంకరించబడి ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడే కృష్ణుడు ఇంద్రుడి వద్ద నుంచి తీసుకొని వచ్చిన పారిజాత వృక్షాన్ని నాటాడు. అంతేకాకుండా కృష్ణుడు బ్రహ్మలోకం నుండి కూడా గొప్ప గొప్ప వృక్షాలను తీసుకొని వచ్చి ద్వారకలో నాటాడు. సాల, తాళ, అశ్వ, కర్ణ వృక్షాలను నాటాడు. అనేక శాఖలు గల వటవృక్షాన్ని, బల్లాతక, కపిత్త, చంద్ర, చంపక, ఖర్జూర, కేతక,
వృక్షాలను అన్ని వైపులు నాటాడు. ఆనాటి కాలంలో వృక్ష రక్షణ ఎంత బాగా జరిగిందో గమనించండి. కృష్ణుడే చెట్టును నాటాడు. నేటి కాలంలో ఈ వృక్షాల పేర్లలో కొన్ని మాత్రమే మనం చూస్తున్నాం. కనుక చెట్లు కాపాడుకోవాలి, కృష్ణుడిలాగా చెట్లను నాటి రక్షించుకోవాలని ఈ ఘట్టం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ద్వారకాలో చాలా పుష్కరిణీలు, సరస్సులు ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ పద్మాలతో నిండుగా ఉన్నాయి. వాటిలో ఎర్రని సౌగంధిక పుష్పాలు ఉన్నాయి. ఆ సరస్సుల ఒడ్డున పెద్ద పెద్ద చెట్లున్నాయి. కృష్ణుడు అక్కడ హిమాలయ పర్వతం నుంచి తెచ్చిన చెట్లను, నందనవనం నుంచి తెచ్చిన చెట్లను నాటాడు. అశోక, కర్ణికార, తిలక, నాగమల్లిక, కురువ, నాగపుష్ప, చంపక, తృణ, గుల్మ, సప్తపర్ణ, కదంబ, నీప, కురువక, కేతకి, కేసర, హింతాల, తల, తాటక, తాల, ప్రియంగు, ఒకుల, పిండిక, బీజపూర, ద్రాక్ష, ఆమలక, ఖర్జూర, మృద్విక, జంబుక, ఆమ్ర, పనస, అంకోట, తిల, తిందుక, ఈ చెట్లనంతా శ్రీకృష్ణుడు రక్షించాడు. లిద్రుచ, ఆమ్రతక, క్షీరిక, కంటకి, నాలికేళ, ఇంగుద, ఉత్క్రోషక, కదలీవన, జాజి, మల్లిక, పాటల, బల్లాలత, కపిత్త, తైతబ, బంధుజీవిక, ప్రవాల, అశోక చెట్లను శ్రీకృష్ణుడు రక్షించాడు. కాశ్మీర, ప్రియంగు, బదరి, యవ, స్పందన, చందన, శమి, బిల్వ, పలాశ, పాటల, వట, పిప్పట, ఊదుంబర చెట్లను శ్రీకృష్ణుడు రక్షించాడు. ద్విదల పలాశ, పారిభద్రక, ఇంద్ర, అర్జున, అశ్వత్థ, చిరిబిల్వ, సౌభంజన, బల్లట, అశ్వపుష్ప, సర్జ, తాంబూల చెట్లను శ్రీకృష్ణుడు రక్షించాడు. లత, లవంగ, క్రముక మొదలైన ఫలాలు, పుష్పాలు ఇచ్చేటువంటి వృక్షాలతోనూ, వెదురు వృక్షాలతోనూ ద్వారకాలోని చుట్టుప్రక్కల వనాలన్నీ నిండి ఉన్నాయి. వాటన్నిటినీ శ్రీకృష్ణుడు రక్షించాడు. ద్వారకాపురిలో దిగుడు బావులున్నాయి, పెద్ద పెద్ద బావులున్నాయి. వాటిలోని పద్మాలు, కలువలు, పసుపు, ఎరుపు, పొప్పుడులతో నిండి ఉన్నాయి. పొప్పుడులతో ద్వారకలో స్వచ్ఛమైన నీటిలో ఉన్నటువంటి సరస్సులు ఉన్నాయి, నదులున్నాయి. అవి వికసించిన కలువలతో నిండి ఉన్నాయి. నీరు కూడా స్వచ్ఛంగా ఉంది. నీటిని కూడా కాపాడుకోవటాన్ని కృష్ణుడి నుంచే నేర్చుకోవాలి మనం. అక్కడ మదించిన నెమళ్ళు, కోకిళ్ళు ఉన్నాయి. ఏనుగులు, గోవులు, మహిషాలు, వరాహాలు, మృగాలు, పక్షులు నివసిస్తున్నాయి. జంతువులను కూడా కృష్ణుడు రక్షించాడు. జంతు రక్షణ వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని పనులను యంత్రాలు చేయలేవు, జంతువులు మాత్రమే చేయగలవు. దీనివల్లే ప్రకృతి సమతులనంగా ఉంటుంది. అందుచేత వాటిని రక్షించుకోవటం కూడా మనకు అవసరం. అది కృష్ణుడు చేసే చూపించాడు. ఇలా అద్భుతంగా ఉన్న ద్వారకాపురిలో శ్రీకృష్ణుడి భవనం 100 హస్తాల ప్రమాణం గల ఎత్తుంది. చంద్రుడిలాగా తెల్లని కాంతులతో ఉంది. శ్రీకృష్ణుడే ఇలా తన నగరానికి చుట్టూ వనాలు ఏర్పాటు చేశాడు, ఉపవనాలు ఏర్పాటు చేశాడు, మహాశైలాలు, నదులు, సరస్సులు ఏర్పాటు చేశాడు. అంత అందంగా ఏర్పాటు చేసుకున్న తన నగరాన్ని శ్రీకృష్ణుడే మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలతో కలిసి ముందుకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు గరుత్మంపై నిలబడి శంఖాన్ని పూరించాడు. ఆ ధ్వనికి సముద్రమే కలత చెందింది, ఆకాశం ప్రతిధ్వనించింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఎంతో ఆనందించారు. యాదవులు ఆ ధ్వని విని కృష్ణుడు వచ్చేశాడనే దుఃఖాన్ని విడిచిపెట్టారు. అప్పుడు శ్రీకృష్ణుడు శంఖ చక్ర గదలను ధరించున్నాడు. అప్పుడు ద్వారకాల్లో తుర్యాలు మ్రోగాయి, బేరి వాద్యాలు మ్రోగాయి.
ఆ ధ్వని ద్వారక అంతటా వినిపించింది. పురజనులందరూ శ్రీకృష్ణుడికి జయం పలికారు. దాశార్హులు, కుకురులు, అందకులు అందరూ ఆనందిస్తూ కృష్ణుడు ఉన్న చోటికి చేరుకున్నారు. కృష్ణుడు రాజైన ఉగ్రసేనుణ్ణి ముందుంచుకొని మంగళవాద్యాలు మ్రోగుతూ ఉండగా తన భవనంలోకి వెళ్ళాడు. అక్కడ దేవకీదేవి, రోహిణీదేవి, ఉగ్రసేనుని రాణులు ఇలా అన్నారు: బ్రహ్మద్వేషులంతా మరణించారు, అందక వృష్టి వంశీయులంతా విజయం సాధించారు అంటూ శ్రీకృష్ణుని అభినందించారు. తర్వాత కృష్ణుడు గరుత్మంతుడితో వెళ్ళి ఒక మంచి చోట మణిమయ పర్వతాన్ని ఉంచాడు. తెచ్చిన సంపదనంతా సభలో ఉంచి తండ్రిని చూడటానికే వెళ్ళాడు. ముందుగా గురువైన సందీపని పాదాలను తాకి నమస్కారం చేశాడు. తర్వాత బలరామకృష్ణులు తండ్రికి నమస్కారం చేశారు. తర్వాత యాదవులందరూ బలరామకృష్ణులు కౌగిలించుకున్నారు. శ్రీకృష్ణుడు తన సంపదనంతా విభాగం చేసి బంధువులతో తీసుకోండి, మీకు కావలసినంతా తీసుకోండి, ఎవరెవరికి కావలసిన తీసుకోండి, సంతోషంగా తీసుకోండి, ఆనందంగా ఉండండి అని అనుమతి ఇచ్చాడు అందరికి కూడా. తర్వాత ఇంకా మిగిలిన సంపదను చూసి యాదవులను పేరు పేరున పిలిచి ధనాన్ని ఇచ్చాడు. దాశార్హ వంశీయులకు ఇచ్చాడు. దాశార్హ వంశీయులు ముఖ్యమైన తరువాత అందరూ ఆసనాలపై కూర్చున్నారు. అప్పుడు ఇంద్రుడు కుకుర అందక వంశంలోని పెద్దవారిని ఉగ్రసేన మహారాజును ఉద్దేశించి ఆనందంగా ఇలా మాట్లాడాడు: పెద్దలారా, ప్రజలారా, మహాత్ముడైన ఈ శ్రీకృష్ణుడు మనుష్యులలో ఎందుకు పుట్టాడో చెబుతున్నాను వినండి. ఇతడేం చేశాడో చెబుతున్నాను వినండి. ఈ కృష్ణుడు 1,00,000 మంది దానవులను సంహరించి పాతాళ గుహలోకి వెళ్ళాడు. ఆ ప్రదేశానికి పూర్వం ప్రహ్లాదుడు, బలి, శంబరుడు కూడా వెళ్ళలేదు. అలాంటి ప్రదేశానికి కృష్ణుడు వెళ్ళి ఈ ధనాన్ని అంతా తీసుకొని వచ్చాడు. బలవంతులైన మురాసురుణ్ణి, పంచజనులనే రాక్షసులను, నిశుంభుణ్ణి పరివారంతో సహా వధించాడు. హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించాడు. బలిని మట్టుబెట్టాడు. నరకాసురుణ్ణి చంపాడు. అదితి కుండలాలను తీసుకొని వచ్చి తిరిగి ఆమెకిచ్చాడు. ఆ కేశవుడు దేవతలందరిలోనూ గొప్ప కీర్తిని పొందాడు. అతడి ఆశ్రయంలో ఉన్న మీ అందరికీ శోభ, భయము మొదలైన భయాలేవి ఉండవు. మీరు వివిధ సోమయాగాలు కూడా చేయండి. ఇక బాణుడనే అసురుడు ఒకడున్నాడు, అతన్ని కూడా వధించాలి. సమయం వచ్చినప్పుడు నాతో కలిసి దేవతలు, వసువులు, సాధ్యులు మళ్ళీ ఈ కృష్ణుడి వద్దకు వస్తాము అని ఇంద్రుడు బలరామకృష్ణులకు, వసుదేవుణ్ణి, ప్రధానమైన యాదవులను కౌగిలించుకున్నాడు. ప్రధానమైన వారిని సత్కరించాడు. సాత్వికతో మాట్లాడాడు. ఉగ్రసేనుణ్ణి కౌగిలించుకున్నాడు. అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు. శ్రీకృష్ణుడి వద్ద సెలవు కూడా తీసుకున్నాడు. అందరూ చూస్తూ ఉండగా తనతో పాటు ఉన్న సచీదేవితో కలిసి ఐరావతాన్ని ఎక్కాడు. అప్పుడు ఐరావతం ఘింకారాలు చేసింది. ఝింకారాలు, ఘింకారాలు. దాని ఝింకారాలతో భూమి, అంతరిక్షం దద్దరిల్లిపోయాయి. ఆ ఐరావతానికి ఇరువైపులా బంగారు యంత్రాలు కూర్చబడి ఉన్నాయి. దాని కొమ్ములు బంగారంతో చేయబడి ఉన్నాయి. దానిపై నవరత్నాల కంబళి కప్పబడి ఉంది. అది పతాకాలతో అలంకరించబడి ఉంది. ఎల్లప్పుడూ మదజలాన్ని ప్రవహిస్తూ ఉంటుంది. అది బంగారు మాలను ధరించి ఉంది. ఆ ఐరావతంపై ఇంద్రుడు మందరాచలానికి వెళ్ళి సూర్యుడిలాగా ప్రకాశించాడు. తర్వాత ఇంద్రుడు అంకుశాన్ని తీసుకొని అగ్నిదేవుడితో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. ఆయన వెనకాల మరుద్గణాలు, కుబేర వరుణులు విమానంలో వెళ్ళారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.